అందరికీ శుభోదయం అండి. యథాప్రకారంగా సరస్వతీదేవి ప్రార్థనతోటి ఈనాటి మన పురాణాన్ని ప్రారంభించుకుందాం. ముందుగా సరస్వతీదేవి యొక్క ప్రార్థన. భ్రూలతా సంజాత పుష్పము తిలకమ్ము రామాయణ గ్రంథరాజమనగ కాంతిచ్చటుల క్రింద క్రమ్ము చీకటి కొప్పు కాళిదాసుని మేఘ కావ్యమనగా పాలసంద్రపు నురువు పరువు బెట్టెడి చీర కల్పవృక్ష స్వచ్ఛ కాంతి అనగా శతలేఖిని పద్య శతపత్రధామమ్ము విశ్వంభరా పూర్ణవేది అనగా సుకవి హంసధ్వనికి మేరి శృతులు గూర్చి జలది తారంగ డోలికా లలిత వీధి వల్లకిని పల్లవించడి వాణి ప్రతిభ ఏడుగడయవుచు నేడు మమ్మేలుగాక. ఇది సరస్వతీదేవి యొక్క ప్రార్థన. ఈరోజు మరొక ప్రత్యేకత కూడా ఉంది. ఈనాటి మరొక ప్రత్యేకత ఏంటంటే ఈరోజు హనుమత్ జయంతి. కాబట్టి హనుమత్ జయంతి సందర్భంగా ప్రత్యేకంగా ఒక వీడియో పెట్టడం జరుగుతుంది. అయినప్పటికీ ఈరోజు హనుమత్ జయంతి కాబట్టి హనుమత్ ప్రార్థనతో మన పురాణాన్ని ప్రారంభించుకుందాం. ఓం హనుమా అంజనాసూను వాయుపుత్రో మహాబల రామేష్ట ఫల్గుణస్సక పింగాక్షో అమిత విక్రమ ఉదదిక్రమణశ్చైవ సీతాశోక వినాశన లక్ష్మణ ప్రాణదాతా చ దశగ్రీవస్య దర్ప ద్వాదశైతాని నామాని కపీంద్రస్య స్వాపకాలే పటే నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయన్నాస్తి సర్వత్ర విజయీ భవేత్ సర్వత్ర విజయీ భవేత్. ఓం శ్రీరామ శ్రీ హనుమతే నమః. ఈనాటి పురాణం వైశాఖ పురాణం 25వ అధ్యాయము భాగవత ధర్మములు. మనం ఇంతకు ముందు అధ్యాయంలో ఆ కిరాతుడు శంకుడైనటువంటి బ్రాహ్మణోత్తముని మునిని అడిగినటువంటి ప్రశ్నలు, ఏది గొప్పది, మన శరీరం నుంచి ఒక్కొక్క దేవత వెళ్ళిపోయినప్పుడు ఎలాంటి స్థితి కలుగుతుంది, మరలా ఒక్కొక్క దేవత ప్రవేశించినప్పుడు ఎలాంటి స్థితి కలుగుతుంది అనేది మనం క్రిందటి అధ్యాయంలో తెలుసుకున్నాం. అన్నిటికంటే కూడా సర్వోత్కృష్టమైంది ప్రాణమని, ఆ ప్రాణం అనేటువంటిది శ్రీహరి వశంలో ఉంటుందని చెప్పి కూడా తెలుసుకున్నాం అనమాట. అయితే ఆ ప్రాణానికి ఎందుకు అన్ని లోకాల్లో ప్రాధాన్యత లేదు, భూలోకంలో అసలు ఇంకా ఎందుకు ప్రఖ్యాతి లేదు అనేది కణ్వ మహర్షి ఇచ్చిన శాపం గురించి అన్నీ మనం కిందటి అధ్యాయంలో వివరంగా తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ 25వ అధ్యాయము వైశాఖ మాసం 25వ అధ్యాయంలో భాగవత ధర్మాలని గురించి తెలుసుకుంటాం అన్నమాట. నారదుడు అంబరీష మహారాజుతో ఇట్లు చెప్పుచున్నాడు. శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజుతో శంఖ వ్యాధ సంవాదమును వివరించుచు ఇట్లనను. యథాప్రకారంగా అక్కడేమంటే నారద మహర్షి అంబరీష మహారాజు తోటి, ఇక్కడేమంటే మిథిలా నగరంలో శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజు తోటి ఈ కిరాతుడికి శంకుడు అనేటువంటి మహామునికి జరిగిన సంవాదాన్ని వివరిస్తున్నారనమాట. స్వామి బ్రహ్మజ్ఞాని ప్రభువుకు శ్రీహరిచే సృష్టింపబడిన కోట్ల కొలదిగా వేల కొలదిగా ఉన్న జీవులు విభిన్న కర్మలు బహుమార్గములు కలవై విభిన్న స్వభావములు కలిగి మిక్కిలి విభిన్నులై ఉన్నారు. దీనికి కారణమేమి, నాకు దీనిని వివరింపుడని అడిగెను. మళ్ళీ అడుగుతున్నాడు అన్నమాట ఇక్కడ శృతకీర్తి మహారాజు. స్వామి బ్రహ్మజ్ఞాని ప్రభువైనటువంటి సకల చరాచర సృష్టికి ప్రభువైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడి చేత సృష్టించబడినటువంటి కోట్ల కొలదిగా వేల కొలదిగా ఉన్న జీవులు విభిన్న కర్మలు బహుమార్గములు కలవై వీళ్ళందరూ కూడా చేసిన పనులు చాలా వేర్వేరుగా ఉన్నాయి, విభిన్నంగా ఉన్నాయి. ఇంకా వివిధ మార్గాల్లో వాళ్ళు చేస్తున్నారు, ఇంకా విభిన్న స్వభావాలు కలిగి ఉన్నారు. మిక్కిలి అందరూ ఒకటేగా ఉన్నారా, ఏకత్వంగా లేరు, మిక్కిలి విభిన్నంగా ఉన్నారు. దీనికి అందరికీ కూడా కారణమేమి, నాకు వివరింపండి అని చెప్పి కోరాడు. అప్పుడేమంటే ఎవరు అడిగారంటే ఇక్కడ ఈ మాటల్ని అక్కడ కిరాతుడు శంకుడు అనేటువంటి మహాముని అడిగాడు. ఏమడిగాడంటే, అయ్యా స్వామి బ్రహ్మజ్ఞాని, మీరు చెప్పారు శ్రీమన్నారాయణ చేత సృష్టి అంతా జరిగింది కాబట్టి ఆ శ్రీమన్నారాయణ చేత సృష్టింపబడినటువంటి కోట్ల కొలదిగా వేల కొలదిగా ఉన్న జీవులు విభిన్న కర్మలు బహుమార్గములు కలవై విభిన్న స్వభావములు కలిగి మిక్కిలి విభిన్నులై ఉన్నారు. దీనికి కారణమేమి, నాకు దీనిని వివరింపుడని అడిగను. కిందటి అధ్యాయంలో చెప్పాడు కదా శంకుడనే బ్రాహ్మణోత్తముడు కిరాతుడిని, నేను చెప్పాను ఇంకా ఏమైనా అడగాల్సిన ఉంటే అడుగు చెప్తానని చెప్పి దానికి కిరాతుడు ఈ విధంగా అడిగాడు శంకుడు అనేటువంటి బ్రాహ్మణోత్తముని. దానికి ఆ శంకుడు అనేటువంటి మహాముని ఈ విధంగా చెప్తున్నాడు అనమాట. అప్పుడు శంకుడు ఇట్లనను, కిరాత వినుము, సత్వ రజస్తమో గుణత్రయమును అనుసరించి జీవులు ఏర్పడిరి. జీవులు ఎలా ఏర్పడ్డారంటే వాళ్ళ యొక్క గుణాలను బట్టి సత్వగుణమా రాజస గుణమా
తామస గుణమా? దీన్ని బట్టి సత్వ రజస్తమో గుణాలను బట్టి జీవులు ఏర్పడ్డారయ్యా. రాజసులు రాజస కర్మలను, తామసులు తామస కర్మలను, సాత్వికులు సాత్విక కర్మలను చేయుదురు. రాజసులు అంటే ఏదైనా ఫలాపేక్ష కోరి చేసేటువంటి కర్మలు రాజస కర్మలు. అలా కాకుండా అహంకారంతో దర్పంతో చేసేటువంటి కర్మలు తామస కర్మలు. దేన్ని ఆశించకుండా చేసేటువంటి కర్మలు సాత్విక కర్మలు అంటారు. కాబట్టి జీవులు వాళ్ళ యొక్క స్వభావాన్ని బట్టి సత్వ రజస్తమో గుణాలు కలిగి దానివల్ల వాళ్ళు సృష్టించబడతారయ్యా అని చెప్తున్నాడు. ఈ జీవులు తమ జీవనమున చేసిన కర్మలను బట్టి సత్వ రజస్తమో గుణముల పాళ్ళు ఎక్కువ తక్కువ లగుచుండును. వాళ్ళు బతికినప్పుడు, వాళ్ళు జీవించేటప్పుడు వాళ్ళు చేసినటువంటి కర్మలను బట్టి సత్వగుణం ఎక్కువ ఉందా, రజోగుణం ఎక్కువగా ఉందా, తమో గుణం ఎక్కువగా ఉందా అని చెప్పి మనకు తెలుస్తుందయ్యా. అందువలన వారు ఎక్కువ కర్మకు ఎక్కువ ఫలమును, తక్కువ కర్మకు తక్కువ ఫలమును, పుణ్యపాపముల రూపమున సుఖ దుఃఖములను అందుదురు. వాళ్ళు చేసిన కర్మలు జీవించినప్పుడు వాళ్ళు చేసిన కర్మలను బట్టే ఈ సత్వ రజస్తోమో గుణాలు చెప్పాం కదా, సాత్విక కర్మ, రాజస కర్మ, తామస కర్మ అని చెప్పి వాళ్ళు చేసిన దాన్ని బట్టే వాళ్ళు మంచి కర్మలు ఎక్కువగా చేస్తుంటే, ఎక్కువ మంచి పనులు చేస్తే ఎక్కువ పుణ్యాన్ని సంపాదిస్తారు. అలా కాకుండా తక్కువ పుణ్యం చేస్తుంటే తక్కువ కర్మ ఫలాన్ని. ఇది ఎలా వస్తుందంటే పుణ్య పాపాల రూపంలోని, సుఖ దుఃఖాల రూపంలోని వస్తుందయ్యా. మనం ఎక్కువ మంచి చేస్తుంటే సుఖాన్ని పొందుతాము, మనం ఎక్కువ గనక పాపం చేస్తుంటే కష్టాన్ని పొందుతాము. కాబట్టి ఇవన్నీ కూడా మన పాప పుణ్యాల రూపంలో, సుఖ దుఃఖాల రూపంలో జీవుడికి వస్తాయి. ఈ జీవులు తాము చేసిన కర్మలను అనుసరించి ఒకప్పుడు దుఃఖమును, మరొకప్పుడు సుఖమును, ఇంకొకప్పుడు భయమును అగు ఫలములను పొందుచున్నారు. మనం చేసిన కర్మలను బట్టే మన జీవితం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి జీవి కూడా వాళ్ళు చేసినటువంటి కర్మలను బట్టి, ఇంతకు ముందర జన్మలో కానీ వాళ్ళు చేసినటువంటి కర్మలను బట్టి ఒకప్పుడు ఏమంటే అమిత సంతోషాన్ని పొందుతారనమాట. అన్నీ వాళ్ళు అనుకున్నట్టు జరిగితే అది సుఖం, సంతోషం. అలా కాకుండా అన్నీ ఎదురు తిరిగాయి, అన్నీ విచారమైనటువంటి సంఘటనలు జరిగాయి అనుకోండి, అప్పుడు దుఃఖాన్ని పొందుతారు. దీనికి కారణం ఏంటంటే వాళ్ళు చేసినటువంటి కర్మలు అని చెప్పి ఇంతకు ముందర జన్మల్లో వాళ్ళు చేసినటువంటి కర్మలు. ఒక్కోసారి అమిత భయం కలుగుతుంది. ఏందా మన పరిస్థితి, అసలు ఏమి ముందుకు పోతే గొయ్యి, ముందు పోతే నొయ్యి, వెనుక పోతే గొయ్యిలాగా ఉంటుంది పరిస్థితి, అమితమైన భయంకరంగా ఉంటుంది. ఇవన్నీ కూడా జీవులు వాళ్ళ కర్మలను అనుసరించే సుఖాన్ని కానీ, దుఃఖాన్ని కానీ, భయాన్ని కానీ పొందుతున్నారు అని చెప్తున్నాడు. వీరు మాయకు లోబడి ఈ మూడు గుణములకును బద్దులై తాము చేసిన గుణకర్మలకు తగిన ఫలములను పొందుచు, మాయకు లోబడి మరలా కర్మలను గుణానుకూలముగా చేయుచు తగిన ఫలితములను అందుచున్నారు. వీళ్ళందరూ ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే ఈ మాయకు లోబడి, ఇదే శాశ్వతం, నేనే భూమి మీద ఉంటా, నేనే ప్రపంచంలో ఉంటా, ఇలాంటివన్నీ మాయా సృష్టికి లోబడి ఈ పాప పుణ్యాల్ని వాళ్ళు చేస్తున్నారయ్యా అని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఇంకా కూడా మళ్ళీ ఈ జన్మలో కూడా వాళ్ళు జ్ఞానవంతులు కాకుండా మాయకు లోబడి మళ్ళీ వాళ్ళ యొక్క గుణాన్ని బట్టి మళ్ళా కర్మల్ని చేస్తూ తగిన ఫలితాలని పొందుతున్నారు. కాబట్టి మాయకు లోబడి వాని గుణకర్మల వాళ్ళని మార్పులు చేర్పులు ఆ జీవులకే కానీ మాయకేమీ మార్పు లేదు. కాబట్టి ఈ మాయకు లోబడింది ఎవరు? మనుషులు, వాళ్ళు చేసేటువంటి పనులు, అంతేగాని మాయకేం లేదు. కాబట్టి వీళ్ళు ఆ మాయకు వశవర్తులయ్యి మాయకు లోబడి వాని గుణకర్మలను అనుసరించి మార్పులు చేర్పులు ఎవరికి వస్తాయంటే ఆ జీవికే వస్తాయి, ఆ జీవులకే వస్తాయి, కానీ మాయకేమీ మార్పు లేదు. తామసులైన వారు ఎక్కువ దుఃఖములను అనుభవించుచు తామస ప్రవృత్తి కలవారై ఉందురు. ఈ తామస కర్మలు చేసినటువంటి వాళ్ళు ఇందాక చెప్పాను, అహంకారంతో, దర్పంతో, రాజసంతో, నాకేమని వెర్రవీగుతూ చేసేటువంటి వాళ్ళు వీళ్ళు తామసులు అన్నమాట. వాళ్ళు అనేక దుఃఖాలను అనుభవిస్తూ తామస ప్రవృత్తి కలవారై ఉంటారట. నిర్దయులై, క్రూరులై, ద్వేషముతోనే జీవిస్తారు. వాళ్ళు ఎప్పుడు కూడా దయ లేకుండా క్రూర ప్రవర్తన కలిగి ద్వేషంతోనే వాళ్ళ జీవితాన్ని అంతా కూడా గడుపుతారనమాట. ఇలాంటి వాళ్ళని తామస ప్రవృత్తి కలిగిన వాళ్ళు చేసే కర్మలు కూడా తామస కర్మలుగానే ఉంటాయి. ఏంటంటే ఎంతసేపు నేనే గొప్ప, అందరూ నాకు లోబడి ఉండాలి, నేను చెప్పిందే వినాలి, అలా అనుకుంటారు కొందరు. చూడండి, తల్లిదండ్రులను కూడా వాళ్ళు ఎందుకు చెప్తున్నారనేది ఆలోచించకుండా ప్రతిదానికి నువ్వట్లా అని చెప్పి వాళ్ళని పాపం వాళ్ళ యొక్క తప్పులు నెంచుతూ ఉంటారు 24 గంటలు. అసలు తల్లిదండ్రులు తప్పులు నెంచి దానికి మనం ఎవరమండి? మనకేం అర్హత ఉంది? అర్హత లేదు. కాబట్టి అలాంటి వాళ్ళు ఎలాంటి ప్రవృత్తిని కలిగి ఉంటారంటే తామస ప్రవృత్తిని కలిగి ఉంటారనమాట. వాళ్ళకి ఎప్పుడు దయ అనేది ఉండదు, క్రూరుగా ఉంటారు, ఎప్పుడు ఎదుటి వాళ్ళ మీద ద్వేషంతో జీవిస్తుంటారనమాట. వారు రాక్షస జన్మ మొదలుకొని పిశాచ జన్మాంతముగా తామస మార్గమునే చేరుచుందురు. అలాంటి వాళ్ళకి ఎలాంటి జన్మలు వస్తాయంటే రాక్షస జన్మ మొదలుకొని పిశాచ జన్మాంతంగా వాళ్ళు ఆ తామస మార్గాన్ని చేరుకుంటారనమాట.
రాజస ప్రవృత్తులు మిశ్రమ బుద్ధితో పుణ్యపాపములను రెండింటినీ చేయుచుందురు. ఇందానే చెప్పుకున్నాం, రాజస ప్రవృత్తి వీళ్ళు పుణ్యము చేస్తారు, పాపము చేస్తారు. ఒక్కోసారి అట్లా ఉంటారు, ఒక్కోసారి ఇలా ఉంటారు. పూర్తి సాత్వికంగా ఉండరు, పూర్తి తామసంగాను ఉండరు అనమాట, మిశ్రమంగా ఉంటారనమాట. ఈ రాజస ప్రవృత్తులు మిశ్రమ బుద్ధితో పుణ్యపాపములను రెండింటినీ చేయుచుందురు. పుణ్యమును అధికముగా చేసిన స్వర్గమును, పాపము ఎక్కువైన నరకమును పొందుదురు. కాబట్టి వీళ్ళు పుణ్యం ఎక్కువ చేశారనుకోండి, మంచి పనులు ఎక్కువ చేస్తే స్వర్గాన్ని పొందుతారు, పాపం ఎక్కువ చేస్తే నరకాన్ని పొందుతారు. కావున వీరు నిశ్చయ జ్ఞానము లేని వారై మందభాగ్యులై సంసార చక్రమున భ్రమించుచుందురు. కాబట్టి వీళ్ళు సరైనటువంటి జ్ఞానం లేకుండా మందభాగ్యులై ఈ సంసార చక్రంలో పరిభ్రమిస్తూ ఉంటారు. ఎంతసేపు నేను, నా కొడుకు, నా కూతురు, నా పిల్లలు ఇలా అనమాట. దీని చుట్టూ నీ సంసార చక్రంలో తగులుకుంటూ ఉంటారు. చూడాలి పిల్లల్ని, మనం కన్నాం కాబట్టి మన బాధ్యతలు నెరవేర్చాలి. అది ఎంతవరకు కానీ మనం దాన్ని అంటించుకోకూడదు. మన బాధ్యతలు నిర్వర్తించుకునే అవన్నీ కూడా భగవదార్పితంగా చేయాలి. అంతేగాని ఏది శాశ్వతం కాదు అనేది మన మనస్సులో పెట్టుకోవాలన్నమాట ప్రతి ఒక్కరూ కూడా. ఇంకా సాత్వికులైన వారు ధర్మశీలురై దయాగుణ విశిష్టులై శ్రద్ధ కలిగిన వారై ఇతరులను చూచి అసూయపడని వారై సాత్విక ప్రవృత్తిని ఆశ్రయించి ఉందురు. ఇంకా సాత్వికులైనటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటే ధర్మశీలురై దయాగుణం కలిగి ఎక్కువగా దయాగుణ విశిష్టులై శ్రద్ధ కలిగిన వారై వాళ్ళకి ఇతరులను చూచి మనకంటే వాళ్ళకి ఎక్కువ ఉంది అలా అసూయపడరు అనమాట. ఇతరులను చూచి అసూయపడని వారై సాత్విక ప్రవృత్తిని ఆశ్రయించి ఉందరు. ఎల్లప్పుడూ కూడా ఎవరి పట్ల కూడా ద్వేషభావం లేకుండా సాత్విక ప్రవృత్తిని కలిగి ఉంటారు. కొందరు ఏమంటే ఎదుటి వాళ్ళకి బాగా నీతులు చెప్తారు, వాళ్ళు ఎంతవరకు ఆచరిస్తారో అది మాత్రం ఉండదన్నమాట. నేను నిన్న కూడా ఈ బ్రాహ్మణ సేవా సమాజంలో ఒకటి చూశాను. పురోహితుల్ని ఎవరు కూడా పెళ్ళాడట్లేదు, చెయ్యొచ్చు అని చెప్పి అందరూ దానికి సపోర్ట్గా పెట్టారు. కానీ మనం ఎంతవరకు ఆచరిస్తున్నాం అనేది ప్రతి ఒక్కళ్ళం కూడా తెలుసుకోవాలి. మనం మన పిల్లలను కూడా ఇచ్చినట్లయితే ఈరోజు సమాజంలో ఇలాంటి పరిస్థితులు ఉండవు కదా ఎవరికైనా కూడా. కాకపోతే కొందరు ఏంటంటే మన పిల్లలకు వచ్చేటే గొప్పగా ఉండాలా, ఎదుటి వాళ్ళు చెప్పినప్పుడే ఇది కరెక్ట్ అంటుంటారు. ఏదైనా సరే ముందర మనం ఆచరించి ఇతరులకు చెప్పాలి. ఎవరైనా అసలు సమాజంలో ఎవరైనా సరే ఈ గొప్ప తక్కువ, ఈ డబ్బు ధన వ్యామోహం ఇలాంటివి లేకపోతే అసలు ఈ సమస్య ఉత్పన్నం కాదు కదా సమాజంలో. కాబట్టి అలా ఎవరుంటారంటే సాత్విక గుణం కలిగిన వాళ్ళు ఉంటారనమాట. ఎలా ఉంటారు వాళ్ళు? ధర్మశీలురై దయాగుణ విశిష్టులై శ్రద్ధ కలిగిన వారై ఇతరులను చూచి అసూయపడని వారై సాత్విక ప్రవృత్తిని ఆశ్రయించి ఉందురు. వీరు తేజస్శాలురై గుణత్రయ శక్తిని దాటి నిర్మలులై ఉత్తమ లోకములను అందుదురు. ఇంకా వీళ్ళు చాలా తేజస్సు కలిగి మంచి గుణత్రయ శక్తిని కలిగి నిర్మలులై ప్రశాంత చిత్తులై ఉత్తమ లోకంలో ఉంటారట. ఇందువలన శ్రీహరి సృష్టించిన జీవులు విభిన్న కర్మలు గలవారు, విభిన్న భావములు గలవారు, విభిన్న విధములు కలవారు అగుచున్నారు. కాబట్టి చూడండి, అందరినీ శ్రీహరే సృష్టించాడు. తామస ప్రవృత్తి గలవాడిని పరమాత్మే సృష్టించాడు, రాజస ప్రవృత్తి గలవాడిని పరమాత్మే సృష్టించాడు, సాత్విక ప్రవృత్తి గలవాడిని పరమాత్మే సృష్టించాడు. అయితే మన జ్ఞానాన్ని మన ప్రవర్తనని బట్టి మన యొక్క కర్మ అనేది ఆధారపడి ఉంటుంది. మనం ఎక్కువగా మంచి పనులు త్యాగబుద్ధితో చేస్తే అవి సాత్విక గుణానికి ప్రధానమవుతాయి. అలా కాకుండా నిర్దయగా ఎప్పుడు ద్వేషభావంతో కనుక మనం ప్రవర్తిస్తే అది తామస ప్రవృత్తికి దారితీస్తాయి. అలా కాకుండా మనము కొన్ని మంచి పనులు, కొన్ని చెడ్డ పనులు, కొన్ని బాగా నీతులు చెప్తాం. ఎవరివై నేను కూడా అంతే, బాగా పైకి నీతులు చెప్తాది. ఎంతవరకు ఆచరణ సాధ్యం అనేది మనం ఏదైనా ఆచరిస్తేనే ఇంకొకరికి చెప్పాలండి. అది నా మనస్తత్వం ఏదైనా కూడా సరే. కాబట్టి ఈ ఆచరణాత్మకంగా కాకుండా వాళ్ళు కొంచెం మంచి పనులు చేస్తారు, పూర్తిగా చెడు పని కాదు, అటు ఇటుగా బ్యాలెన్స్గా అవసరానుగుణంగా మారిపోతుంటారు. అలాంటి వాళ్ళని రాజస ప్రవృత్తి గలవారు అని చెప్తాడు. కాబట్టి అదే చెప్తున్నాడు ఇక్కడ. ఇందువల్ల శ్రీహరి సృష్టించినటువంటి ఆ పరమాత్మ సృష్టించినటువంటి జీవులు విభిన్న కర్మలు గలవారు, విభిన్న భావములు గలవారు, విభిన్న విధముల గలవారు అగుచున్నారు. ప్రభువుకు శ్రీహరి జీవుల యొక్క గుణకర్మలను అనుసరించి వారిచే ఆయా కర్మలను చేయించున్నాడు. కాబట్టి అందరికీ ప్రభు అయినటువంటి ఆ పరమాత్మ వాళ్ళ యొక్క గుణకర్మలను అనుసరించి వారిచే ఆయా కర్మలను, ఆయా పనులన్నింటినీ కూడా చేయిస్తున్నాడు. జ్ఞానవంతుడు స్వరూపమును చేర సమర్థుడగుచున్నాడు. మంచి జ్ఞానం కలిగినటువంటి వాడు ఆ పరమాత్మని చేరడానికి సమర్థుడగుచున్నాడు. ఇంకా సంపూర్ణ కాముకుడైన శ్రీహరికి భేదబుద్ధి, నిర్దయ స్వభావము లేవు. ఇంకా ఆ పరమాత్మకి ఒకళ్ళ పట్ల ఇష్టము, ఇంకొకళ్ళ పట్ల అయిష్టము అనేటువంటిది లేదా దయ లేకుండా ఉండడం అలాంటి స్వభావం
పరమాత్మకు లేదు. మనం ఇంతకు ముందరే వైశాఖ మాస ధర్మంలో చెప్పుకున్నాం. ఎంతటి పాపాత్ముడైనా సరే వైశాఖ మాస ధర్మాలు మంచివాడిగా మారి పశ్చాత్తాపం పొంది మంచి పనులను చేసినట్లయితే పరమాత్మ వారిని అనుగ్రహిస్తాడు అని చెప్పి. కాబట్టి ఆ శ్రీహరికి ఎవరి పట్ల భేదబుద్ధి కానీ దయ లేకుండా ఉండడం కానీ అలాంటి స్వభావం లేదు. సృష్టి స్థితి లయములను సమముగానే జీవుల గుణకర్మలను అనుసరించి చేయుచున్నాడు. ఆయన సృష్టి స్థితి లయాలని కూడా అంటే పుట్టించడం, వాళ్ళని పోషించడం, తీసుకోపోవడం వీటన్నిటినీ కూడా ఆ జీవుల యొక్క గుణకర్మలను అనుసరించి సమంగానే చేస్తున్నాడు. అంతేగాని భేదబుద్ధితో చేయట్లా. కావున జీవులందరూ తాము చేసిన గుణకర్మలను అనుసరించి తగిన ఫలములను శుభమును అశుభమును సుఖమును దుఃఖమును మంచిని చెడును పొందుచున్నారు. కాబట్టి ప్రతి జీవి కూడా వాళ్ళు చేసినటువంటి ఆ గుణకర్మలను అనుసరించే వాళ్ళు తగిన ఫలితాలను పొందుతున్నారు. అది మంచి కానీ చెడు కానీ శుభం కానీ అశుభం కానీ సుఖం కానీ దుఃఖం కానీ మంచి కానీ చెడు కానీ పొందుతున్నారు. తోటను నాటిన వాడు అన్ని మొక్కలకును సమముగానే నీరు మున్నగు వానిచే సంరక్షణ చేసినను ఆ చెట్లు తమ స్వభావానికి తగినట్లు ఎత్తుగను పొట్టిగను లావుగను సన్నముగను వివిధ రీతులలో పెరుగును. చూడండి, ఉదాహరణగా ఏం చెప్తున్నాడంటే, ఒక తోటమాలి ఉన్నాడు, తోటను నాటాడు తోటమాలి. అతడు మొక్కలేస్తాడు, అన్ని మొక్కలకి సమంగానే నీళ్లు పడతాడు కదా, అన్ని మొక్కలకును సమంగానే నీరు మున్నగు వానిచే సంరక్షణ చేసినప్పటికీ కూడా ఆ చెట్లు తమ యొక్క స్వభావాన్ని తగినట్లుగా కొన్ని ఏమంటే బాగా ఎత్తుగా, కొన్ని ఏమంటే పొట్టిగా, కొన్ని ఏమంటే బాగా లావుగా, కొన్ని ఏమంటే సన్నగా వివిధ రీతులలో పెరుగును. అతట నాటబడినది ముండ్ల చెట్టు అయినచో ముండ్ల చెట్టు వచ్చును. మనం అక్కడ ఏ చెట్టు నాటితే అదే కదా వస్తాయి. ముండ్ల చెట్టు నాటితే ముండ్ల చెట్లే వస్తాయి, పళ్ళ చెట్టు అయితే పళ్ళ చెట్లు వస్తాయి. కాబట్టి ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, జీవి చేసిన కర్మలు చెడ్డవైనచో అతని కర్మానుభవం వలన ముండ్ల చెట్టు విత్తనమగును. కాబట్టి మనం చేసిన కర్మలు ఇంతకు ముందర జన్మలో చెడ్డవి గనకైతే ఆ ముండ్ల చెట్టు మాదిరిగానే మనకు కూడా కష్టాలనే వస్తాయి. వచ్చాయి, నేను బాధపడాల్సిన అవసరం లే. సుఖాలు పొందుతున్న వారు ఏదో మేము సుఖాలు పొందుతున్నామని గర్వపడాల్సిన అవసరం లే. మనం కష్టపడుతున్నామంటే మన పాపం అంతా కూడా కరిగిపోతున్నట్టు. కాబట్టి ఇకనైనా సరే మనం అనుక్షణం గనక ఆ శ్రీహరి నామస్మరణ చేసినట్లయితే పరమాత్మ అయినటువంటి ఆ శ్రీహరి మనల్ని కష్టాల నుంచి దరిచేర్చి ఆ విష్ణు సాన్నిధ్యానికి ఖచ్చితంగా చేర్చుకుంటాడు. కాబట్టి ఇకనైనా మనం అనుసరించవలసిన స్వభావాన్ని మన కర్మల్ని మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికే అన్నమాట ఇదంతా చెప్పడం కూడా. కాబట్టి అక్కడ ముండ్ల చెట్టు నాటితే ముండ్ల చెట్లు వస్తాయి, పళ్ళ చెట్లు నాటితే పళ్ళ చెట్లు వస్తాయి. కాబట్టి మనం చేసినటువంటి కర్మలు చెడ్డవైతే అతని కర్మానుభవం వల్ల ముండ్ల చెట్టు విత్తనమగును, కర్మలు మంచివైనచో అతని కర్మఫలము పండ్ల చెట్టు విత్తనమగును. అంతే కదా, పళ్ళ చెట్టు అందరూ భుజిస్తారు కాబట్టి ఆయనకు సుఖం వస్తుంది, భగవంతుని రక్షణమునకు నుండును. కానీ మనము ముండ్ల చెట్టును పండ్ల చెట్టు మా ఉన్నది మన కర్మలను గుణములను అనుసరించి ఉండును. అదే మనం అది ముండ్ల చెట్టు అయినా సరే పండ్ల చెట్టు అయినా సరే ఇవన్నీ కూడా ఆ జీవి చేసినటువంటి కర్మ అతని స్వభావాన్ని అనుసరించే ఉంటాయి. తోట కాపరి ఒకే కాలువ ద్వారా వానికి నీటిని పంపును, కానీ ఆ చెట్ల తీరు వేరుగా ఉండుటకు తోట కాపరి వాని గుణములు కారణములు కావు. ఆ చెట్లలోని లక్షణమే వాని వైవిధ్యానికి కారణమగును కదా అని శంకుడు వివరించను. ఆ తోటమాలున్నాడు, కాపురున్నాడు, అతడు ఒకే కాలు ద్వారా నీటిని పంపిస్తాడు, కానీ ఆ చెట్ల తీరు వేరుగా ఉండేదానికి ఆ తోట కాపరి కారణమా లేదా ఆ తోట కాపరి యొక్క గుణాలు కారణమా? కాదు, కానీ ఆ చెట్లలోని లక్షణమే వాని వైవిధ్యానికి కారణము. అంతే కదా, ముండ్ల చెట్టు వేస్తే ముండ్లు వస్తాయి, పండ్ల చెట్టు వేస్తే పండ్లు వస్తాయి. కాబట్టి ఆ చెట్ల యొక్క లక్షణాన్ని బట్టి ఆ చెట్లు వస్తాయి, కానీ ఆ తోట కాపరి కానీ ఆ తోట కాపరి యొక్క గుణాలు కానీ కారణం కాదు కదా ఆ చెట్లు ఈ విధంగా పెరగడానికి. మనం ఏ వేస్తే అవే వస్తాయి. కాబట్టి మనం మంచి పనులు చేసుకుంటే మనం కూడా సుఖాలని పొందవచ్చు, మనం చెడ్డ పనులు చేస్తే చెడ్డ కర్మలు చేస్తే మనకు కూడా దుఃఖం అనేటువంటిది సంప్రాప్తం అవుతుంది అని చెప్పి ఆ శంకుడు అనేటువంటి మహాముని ఆ కిరాతకునికి వివరిస్తున్నాడు అనమాట. కిరాతుడు, స్వామి, సంపూర్ణ జ్ఞాన సంపద కలవారికి సృష్టి స్థితి లయములో ఎప్పుడు ముక్తి కలుగునో చెప్పుము. అయ్యా ఇంకా అడుగుతున్నాడు చూడండి ఆ కిరాతుడు, అయ్యా స్వామి, కొందరికి సంపూర్ణమైనటువంటి జ్ఞాన సంపద ఉంది కదా, అలాంటి వాళ్ళకి ఈ సృష్టి స్థితి లయములలో ఎప్పుడు ముక్తి కలుగుతుంది, ఎప్పుడు వాళ్ళకి విముక్తి కలుగుతుంది అని చెప్పి అడిగాడు. దానికి శంకుడు ఇట్లెను, 4000 యుగములు బ్రహ్మకు పగలు, రాత్రియు 4000 యుగముల కాలమే. బ్రహ్మకి ఒక పగలు అంటే ఎప్పుడంటే 4000 యుగాలైతే ఆయనకి ఒక పగలు. అదేవిధంగా రాత్రి కూడా 4000 యుగాలైతే ఆయనకు ఒక రాత్రి. ఇట్టి ఒక రాత్రి ఒక పగలు బ్రహ్మకు ఒక దినము. మనకు ఒక దినం అంటే ఒక రోజు అంటే పగల 12 గంటలు రాత్రి 12 గంటలు అయితే మనకు ఒక రోజు లెక్క అవుతుంది. కానీ బ్రహ్మదేవుడికి మాత్రం 4000 యుగాలు ఒక పగలు,
4,000 యుగాలు ఒక రాత్రి. అది ఆయనకు ఒక రోజు అనమాట బ్రహ్మదేవుడికి. ఇట్టి 15 దినములకు ఒక పక్షము, ఇట్టి 2 పక్షములు ఒక మాసము, 2 మాసములు ఒక ఋతువు, 3 ఋతువులు ఒక ఆయనము, 2 ఆయనములు ఒక సంవత్సరము. ఇట్టి సంవత్సరములు దివ్యములు 100 గడిచినచో దానిని బ్రహ్మకల్పమందురు చెప్తున్నాడు అనమాట ఆయన. కాబట్టి ఇట్టి ఒక రాత్రి బ్రహ్మకి ఒక దినమయ్యా. మనకి మామూలు భాషలో చెప్పాలంటే నెలకు ఎన్ని పక్షాలు? 2 పక్షాలు, శుక్లపక్షము, కృష్ణపక్షము. పౌర్ణమి ముందర వచ్చేదాన్ని శుక్లపక్షం అంటారు, అమావాస్య ముందర వచ్చేదాన్ని కృష్ణపక్షం అంటారు. కాబట్టి నెలకు 2 పక్షములు. ఋతువులు ఎన్ని? 6. ఒక్కొక్క ఋతువు ఎన్ని నెలలు ఉంటుంది? 2 మాసములు ఉంటుంది. కాబట్టి ఒక్కొక్క ఋతువులు అని చెప్తున్నాడు. అదేవిధంగా ఆయనాలు ఉంటాయి, ఉత్తరాయణం దక్షిణాయనం అనమాట. సంవత్సరానికి ఎన్ని ఆయనాలు? 2 ఆయనాలు, ఉత్తరాయణము దక్షిణాయనము. కాబట్టి ఇట్లా 2 ఆయనాలు కలిపితే ఒక సంవత్సరం అవుతుంది. మనకి 6 ఋతువులు కలిపితే ఒక సంవత్సరం అవుతుంది. కాబట్టి ఇట్లాంటి సంవత్సరములు దివ్యములు 100 గడిస్తే దానిని బ్రహ్మకల్పం అంటారు అనమాట. ఇట్లాంటి సంవత్సరాలు 100 దివ్య సంవత్సరాలు కనుక గడిస్తే దానిని బ్రహ్మకల్పం అందరు. ఒక బ్రహ్మకల్పము ముగియగానే ప్రళయం ఏర్పడును. ఒక కల్పం కనుక బ్రహ్మకల్పం ముగియంగానే మొత్తం జల ప్రళయం ఏర్పడుతుంది. జలంతో పరిశుద్ధం అవుతుంది, ప్రళయం ఏర్పడుతుంది అని వేద విధులందరూ. మానవులందరూ నశించినప్పుడు మానవ ప్రళయం, మానవులందరూ గనక నశిస్తారనుకో అది మానవ ప్రళయము. బ్రహ్మ మాసమునకు ఒక దినము గడువుగా వచ్చిన ప్రళయము దిన ప్రళయము. బ్రహ్మ మాసమున 100 సంవత్సరాలు గడువుగా వచ్చినది బ్రహ్మ ప్రళయము. చెప్పాం కదా మనకి ఆయనకి లెక్కల్లో తేడా ఉంటుంది అని చెప్పి. కాబట్టి బ్రహ్మ మాసంలో 100 సంవత్సరాలు గడిపితే ఆయనకు వచ్చింది బ్రహ్మ ప్రళయము అని. ప్రళయమును 3 విధములని చెప్పిరి. బ్రహ్మకు ఒక ముహూర్త కాలము గడిచినచో మనువునకు ప్రళయమగును. బ్రహ్మకు ఒక ముహూర్త కాలం కనుక గడిస్తే ఈ మానవులకు ఒక ప్రళయం అవుతుంది. ఇట్టి ప్రళయములు 14 గడిస్తే దీనిని దైనందిన ప్రళయమందురు. మన్వంతరమున 3 లోకములు మాత్రమే నశించును. అందు చేతనములు మాత్రం నశించి అచేతనములకు లోకములు నశింపవు. ఈ మన్వంతరాల్లో 3 లోకాలు మాత్రమే నశిస్తాయట. అందులో చేతనములంటే కనపడేటటువంటివి మాత్రమే నశిస్తాయి, అచేతనమైనటువంటివి నశింపవు. అవి ఎలా ఉంటాయంటే జలపూర్ణములై ఉంటాయంటే జలంతో కప్పబడి ఉంటాయన్నమాట. మన్వంతరము కాగానే చేతనములు మళ్ళా తిరిగి జన్మించరు. అంటే ప్రాణం ఉండేవి మాత్రమే నశిస్తాయి మన్వంతరంలో, ప్రాణం లేనివన్నీ కూడా నశించవు, అలాగే ఉంటాయి, జలపూర్ణములై ఉంటాయి. మళ్ళీ మన్వంతరం అయిపోగానే మళ్ళీ ఆ చేతనము అంటే ప్రాణం ఉండేవన్నీ మళ్ళీ తిరిగి జన్మిస్తాయి. దైనందిన ప్రళయమున స్థావర జంగమములన్నీ లోకములతో పాటు నశించును. బ్రహ్మ నిద్రింపగా సత్యలోకము తప్ప మిగిలిన లోకములన్నీ నశించును. ఆ లోకముల అధిపతులు లోకములు చేతనములు నశించును. ఎప్పుడైతే బ్రహ్మ ప్రళయం వస్తుందో, బ్రహ్మ నిద్రిస్తాడో, అప్పుడు ఆ బ్రహ్మ ఉండేటువంటి సత్యలోకం తప్ప మిగిలినవన్నీ కూడా నశిస్తాయి. ఆ లోకముల అధిపతులైనటువంటి వాళ్ళు కూడా నశిస్తారు. తత్వజ్ఞానము గల దేవతలు, కొందరు మునులు, సత్యలోకమున ఉన్నవారు దినప్రళయము నశింపక బ్రహ్మతో పాటు నిద్రింతురు చెప్తున్నాడు. ఇంకా కొంతమంది తత్వజ్ఞానాన్ని కలిగి ఉంటారు అన్నమాట, కొందరు మునులు. అలాంటి వాళ్ళు సత్యలోకంలో బ్రహ్మతో పాటు ఉంటారు. వాళ్ళు మాత్రం నశించకుండా బ్రహ్మతో పాటు నిద్రిస్తున్నట్టు ఉంటారనమాట. దినకల్పము పూర్తి అగు వరకు ఆ జ్ఞానులట్లే నిద్రింతురు. రాత్రి గడువుగానే మరలా యథాప్రకారముగా జ్ఞానులకు మెలకు వచ్చును. చెప్పాను కదా 4,000 యుగాలు ఆయనకు ఒక రాత్రి అని చెప్పి. మళ్ళా రాత్రి గడువుగానే మళ్ళా వాళ్ళకి యథాప్రకారంగా జ్ఞానులకు మెలకు వస్తుందిట. బ్రహ్మ సృష్టి, మరలా మన్వంతరములు ఇవన్నీ కూడా యథాప్రకారంగా ప్రారంభమవుతాయి. ఋషులను, దేవతలను, పితృదేవతలను, లోకములను, ధర్మములను, వర్ణములను, దేశములను, శ్రీహరి అవతారములను సృష్టిస్తాట మళ్ళా ఆయన. కాబట్టి మళ్ళా బ్రహ్మ సృష్టి, మరలా మన్వంతరములు ఇవన్నీ కూడా ప్రారంభమవుతాయి అన్నమాట. మళ్ళీ బ్రహ్మకు పగలైనప్పుడు ఋషులను, దేవతలని, పితృదేవతలను, లోకములను, ధర్మములను, వర్ణములను, దేశములను, శ్రీహరి అవతారములను మళ్ళీ ఆయన సృష్టిస్తాడు. ఈ దేవతలు మునులు బ్రహ్మకల్పం ముగి వరకు ఉంటారనమాట. వీళ్ళందరూ ఎప్పుడు దాకుంటారంటే మళ్ళీ ఆ బ్రహ్మకల్పం ముగిసేదాకా కూడా వాళ్ళు ఉంటారు. ఆయా రాసులైందున్న దేవతలు మునులు తమకు విహితములకు వేద ధర్మములను అనుసరించి ఆయా గోత్రములైందు జన్మించి తమ తమ నియమిత కర్మలను చేయుదురు. వీళ్ళందరూ కూడా ఈ దేవతలు మునులు కూడా వాళ్ళు ఎప్పటిదాకా ఉంటారంటే ఆ బ్రహ్మకల్పం ముగిసేదాకా ఉంటారు. వాళ్ళు ఆయా రాసుల ఎందున్న దేవతలు మునులు వాళ్ళు కూడా వాళ్ళకి ఏ కర్మ చేయాలని విహితంగా చెప్పబడిందో వేద ధర్మాలను అనుసరించి వాళ్ళు ఆయా గోత్రములు, మనం ఒక్కొక్కడికి ఒక్కొక్క గోత్రం చెప్పుకుంటాం కదా, ఎవరి గోత్రం వారిది, ఆయా గోత్రానికి సంబంధించిన ఋషులు ఉంటారనమాట. ఆ ఋషులందరూ కూడా ఆయా గోత్రములందు జన్మించి వాళ్ళకి విధించినటువంటి కర్మల్ని చేస్తూ ఉంటారనమాట. కలియుగాంతమున
రాక్షసులు పిశాచములు మున్నగు వారితో కలిసి నరక స్థానమును చేరుదురు. ఆ పిశాచ గణములైందున్న వారు తమ కర్మలను అనుసరించి జన్మించి తగిన కర్మలను చేయుదురు. బ్రహ్మ మున్నగు వారి సృష్టి కాలమును ముక్తి కాలమును వినుము. వీళ్ళ యొక్క ఈ బ్రహ్మ మున్నగు వాళ్ళ యొక్క సృష్టి కాలము ముక్తి కాలం మళ్ళా విను అని చెప్తున్నాడు. శ్రీ మహావిష్ణువు కన్ను మూయుట అంటే రెప్పతో పాటు బ్రహ్మదేవునికి ఒక బ్రహ్మ కల్పమగును. శ్రీ మహావిష్ణువు గనక అట్లా రెప్ప అట్లా కన్ను మూస్తే అది బ్రహ్మదేవుడికి ఒక బ్రహ్మ కల్పమట. మరలా కనురెప్ప పైకి లేచినప్పుడు శ్రీహరికి తనలో ఉన్న లోకములను సృష్టింపవలని కోరిక కలుగును. ఆయన ఒక్క నిమిషం ఆ రెప్పపాట్లోనే బ్రహ్మకు కల్పమవుతుంది. మళ్ళీ ఆయన యొక్క కనురెప్ప కనుక పైకి లేస్తే శ్రీహరికి తనలో ఉండేటువంటి లోకాలన్నింటిని కూడా మళ్ళా సృష్టించాలని కోరిక కలుగుతుంది. అప్పుడు తన ఉదరమున సృష్టింపదగిన వాడు లింగ శరీరులు, లింగ శరీర భంగమైన వారునకు జీవులు అనేకులుందురు. అప్పుడు ఆయన ఉదరంలో ఉండేటువంటి ఎవరినైతే సృష్టించాలో సృష్టింపదగిన వాళ్ళు ఎవరు, లింగ శరీరులు ఎవరు, లింగ శరీర భంగమైన వాళ్ళు అనేక మంది జీవులు ఆయన ఉదరంలో ఉంటారట. శ్రీ మహావిష్ణువు కుక్షిలో నిద్రించువారు మెలకువగా ఉన్నవారు, అజ్ఞాన దశలో ఉన్నవారు, లింగ భంగ శరీరులు, పిపీలికాది మానవాంత జీవులు, ముక్తి నందిన వారు, బ్రహ్మ మొదలగు మానవుల వరకు ఉండు జీవులు వీరందరూ నుండి శ్రీహరిని ధ్యానించుచుందురు. వీళ్ళందరూ కూడా శ్రీ మహావిష్ణువు యొక్క ఉదరంలో కుక్షిలో నిద్రిస్తూ మెలకువగా ఉండేవాళ్ళు, అజ్ఞాన దశలో ఉండేవాళ్ళు, పిపీలికాది మానవాంత జీవులు, ముక్తి నొందిన వారు, బ్రహ్మ మొదలగు మానవుల వరకు ఉండేటువంటి సకల చరాచర జీవులు వీళ్ళందరూ కూడా ఆయన ఉదరంలో ఉండి శ్రీహరిని ధ్యానిస్తారట. కన్ను తెరచిన శ్రీహరి వాసుదేవ వ్యూహుడు జీవులు వీరందరి నుండి శ్రీహరిని ధ్యానిస్తారట. ఎప్పుడైతే ఆయన కన్ను తెరుస్తాడో అప్పుడు వీళ్ళందరూ కలిసి ఆ పరమాత్మను ధ్యానిస్తారు. కన్ను తెరిచిన శ్రీహరి వాసుదేవ వ్యూహమున బ్రహ్మకు సాయుధ్యమునిచ్చును. కొందరికి తత్వజ్ఞానమును, సారూప్య ముక్తిని, సామీప్య ముక్తిని, సాలోక్య ముక్తిని వారికి తగినట్లుగా అనిరుద్ధ వ్యూహమును అనుసరించి వారికి ఇచ్చును. వాళ్ళ యొక్క కర్మలను అనుసరించి వాళ్ళకి ఒక్కొక్క రకమైనటువంటి ముక్తిని ఆ పరమాత్మ అనుగ్రహిస్తాట. ప్రద్యుమ్న వ్యూహమును అనుసరించి సృష్టి చేయగోరును. మాయ, జయ, కృతి, శాంతి అను 4 శక్తులను వాసుదేవ, అనిరుద్ధ, ప్రద్యుమ్న, సంకర్షణ అను 4 వ్యూహముల నుండి వరించెను. ఇట్లు 4 శక్తులు 4 వ్యూహములు కలిగి శ్రీ మహావిష్ణువు పూర్ణకాముడై భిన్న కర్మాశయమైన ప్రపంచమును సృష్టించును. అప్పుడు ఆయన 4 శక్తులు అదేంటంటే మాయ, జయ, కృతి, శాంతి ఇవి 4 శక్తులు అనమాట. అదేవిధంగా వాసుదేవ ఇవి మనం ఆయన యొక్క కేశవ నామాల్లో 12 నామాల్లో ఉంటాం. వాసుదేవ, అనిరుద్ధ, ప్రద్యుమ్న, సంకర్షణ ఇవి 4 వ్యూహాలు అనమాట. 4 వ్యూహముల నుండి వరించను. ఇట్లు 4 శక్తులు 4 వ్యూహములు కలిగి శ్రీ మహావిష్ణువు పూర్ణకాముడై భిన్న కర్మాశయమైనటువంటి ప్రపంచాన్ని సృష్టించను. వివిధ కర్మలు చేసేటువంటి వాళ్ళు ఉండేటువంటి ప్రపంచాన్ని మళ్ళా సృష్టించాడయ్యా. యోగమాయను ఆశ్రయించిన శ్రీహరి కన్నుమూయగా బ్రహ్మకు రాత్రి యగును. కాబట్టి ఆయన యోగమాయను ఆశ్రయించినటువంటి ఆ శ్రీహరి గనక అట్లా రెప్పగన కన్ను మూసాడంటే అది బ్రహ్మకు రాత్రి అవుతుంది. సంకర్షణ వ్యూహమున సర్వమును నశింపజేయును. ఆ సంకర్షణ వ్యూహంలో మొత్తాన్ని కూడా సర్వాన్ని కూడా నశింపజేస్తాడు. శ్రీహరి కృత్యములు బ్రహ్మాదులకైనను ఎరుగరావు అని శంకుడు వివరించెను. అప్పుడు కిరాతుడు స్వామి శ్రీ మహావిష్ణువునకు ఇష్టమైనటువంటి భాగవత ధర్మములను వినగోరుచున్నాను, దయ ఉంచి చెప్పగోరుదురని అడిగాను. అప్పుడు మళ్ళా ఈ కిరాతుడు అడుగుతున్నాడు, అయ్యా ఇంకా శ్రీ మహావిష్ణువు యొక్క భాగవత ధర్మాలను ఇంకా తెలుసుకోవాలనుంది, ఇంకా వినాలనుంది, నా మీద దయచేసి దయ ఉంచి చెప్పండి అని చెప్పి అడిగాడు. అప్పుడు శంకుడు ఇట్లనను, చిత్తశుద్ధిని కలిగి సజ్జనులకు ఉపకారము చేయు ధర్మము సాత్విక ధర్మము. ఎవరైతే మనశుద్ధిని చిత్తశుద్ధిని కలిగి ఉంటారో అంటే లోపల ఒకటి బయట ఒకటి కాకుండా పైకి ఏం చెప్తారో లోపల కూడా అదేటువంటి బుద్ధిని కలిగి ఉండాలి. దాన్ని చిత్తశుద్ధి అంటారు. చిత్తశుద్ధిని కలిగించి సజ్జనులకు మంచి వాళ్ళకు ఉపకారం చేసేటువంటి ధర్మము సాత్విక ధర్మము. ఎవరు నిందింపరది శృతి ప్రతిపాదితము నిష్కామము లోకములకు విరుద్ధము కానిది అగు ధర్మము సాత్విక ధర్మము. ఇంకా ధర్మం ఏందంటే ఎట్లాంటి ధర్మం అంటే సాత్విక ధర్మం అంటే ఏంటంటే ఎవరు నిందించకుండా ఈ పని చేస్తే ఇది నువ్వు తప్పు పని చేశావు అని చెప్పి ఎవరు మనల్ని వేరెత్తి చూపకూడదు అనమాట. అది సాత్విక ధర్మం. ఎవరు కూడా మనల్ని వంకబెట్టడానికి నిందించడానికి వీలుడేటటువంటిది శృతి ప్రతిపాదితము నిష్కామము లోకములకు విరుద్ధము కానిది యగు ధర్మము సాత్విక ధర్మము. మనల్ని ఎవరు కూడా నిందింపబడినటువంటిది మనం ఏ పని చేసినా కూడా ఇదిగా ఉండాలి, చక్కగా సాత్వికంగా ఉండాలి. అది వాళ్ళు ఎవరికైనా చెప్పుకొని
దానివల్ల మనల్ని ఎవరూ కూడా నిందించే స్థాయి ఉండకూడదు. అది సాత్విక ధర్మం అన్నమాట. కాబట్టి లోకానికి విరుద్ధంగా ఉన్నటువంటిది ఎవరికైనా చెప్పుకున్నప్పుడు లోకంలో కొన్ని ధర్మాలు ఉండవు, మనం సమాజంలో ఉన్నాం, లోక ధర్మాలు కొన్ని ఉన్నాయి, అవి పాటించాలి. కాబట్టి లోకములకు విరుద్ధము కానిది యొక్క ధర్మము సాత్విక ధర్మం అని పెద్దలు చెప్పారు. బ్రాహ్మణాది వర్ణముల చేత బ్రహ్మచర్యాది ఆశ్రమములచే విభిన్నములకు ధర్మములు నిత్య నైమిత్తిక కామ్యములని 3 రీతులుగా విభక్తములైనవి. మనకు వర్ణ వ్యవస్థ ఉంది కదా, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర. ఈ విధంగా బ్రాహ్మణాది వర్ణముల చేత బ్రహ్మచర్యాది ఆశ్రమములచే బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, ఇట్లా సన్యాసాశ్రమం, ఆశ్రమాలు ఉన్నాయి కదా. కాబట్టి ఒక్కొక్కళ్ళకి ఒక్కో రకమైనటువంటి ధర్మం చెప్పబడి ఉందన్నమాట. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైనటువంటి వాళ్ళు చేయాల్సినటువంటి నిత్య నైమిత్తిక కామ్యములని 3 రీతులుగా విభక్తములైనవి. 4 వర్ణముల వారును తమ తమ ధర్మములను ఆచరించి శ్రీహరికి ఫల సమర్పణ చేసినచో అవి సాత్విక ధర్మములని అందరు. ఎవరికి ఏ వర్ణం వాళ్ళకి ఏ ధర్మం అయితే విధించారో అవి గనక శ్రీహరికి ఫల సమర్పణ చేసి గనక మనం చేసినట్లయితే అవే సాత్విక ధర్మములు. అంటే స్వధర్మం కంటే మించింది లేదు. ఇప్పుడు మనం చాలా మందిని చూస్తున్నాం, ఏందో మన ధర్మంలో ఏం లేనట్టుగా చాలా మంది మత మార్పిడి కూడా చేసుకుంటున్నారు, ఆ ధర్మంలో ఏదో ఉందన్నట్టుగా. కానీ అది చాలా అమానుషం, అలా చేయకూడదు. అన్నిటికంటే కూడా మరణం కంటే కూడా స్వధర్మమే శ్రేష్టమైంది. మరణం సంభవించినా కూడా మన ధర్మాన్ని మాత్రం మనం వదలకూడదు. భగవద్గీతలో కూడా కృష్ణ పరమాత్మ అదే చెప్పాడు అనమాట. స్వధర్మానుష్ఠానమే శ్రేయస్కరమైంది. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఎవరికి విధించినటువంటి ధర్మం స్వధర్మం ఉందో దాన్ని గనక వాళ్ళు చేసి దాని యొక్క ఫలాన్ని గనక భగవంతునికి సమర్పిస్తే అది సాత్విక ధర్మము. శుభకర్మలకు భగవంతునికి చెందిన కర్మలన్నీ సాత్వికములనేంద్రి. ఏ విధమైన శుభకర్మలైనటువంటి భగవంతునికి చెందినటువంటి కర్మలన్నీ కూడా సాత్వికము. శ్రీ విష్ణువును విడిచి మరి ఒక దైవము ఇట్టి వీరినే భాగవతులు అనవలను. మహావిష్ణువును వదిలిపెట్టి ఇంకొక దైవాన్ని కనుక ఆరాధిస్తారే అలాంటి వాళ్ళని భాగవతులు అనాలన్నమాట. ఎవరి చిత్తము విష్ణువునందును నాలుక శ్రీహరి నామోచ్చారణ ఎందును హృదయము విష్ణు పాదముల ఎందును సక్తములయుండును వారే భాగవతులు. వాళ్ళు ఎవరు భాగవతులు అంటే ఎవరు నిరంతరం వాళ్ళ యొక్క మనస్సు విష్ణువు మీద ఉంటుందో, వాళ్ళ నాలుక ఎప్పుడు కూడా ఆ భగవన్ శ్రీహరి యొక్క నామోచ్చారణ ఎందుంటుందో, వాళ్ళ హృదయం ఎప్పుడు కూడా వాళ్ళ హృదయంలో ఏముంటాయి, దేన్ని దర్శిస్తారు, హృదయాంతరంగా విష్ణు పాదాన్ని దర్శిస్తుంటారో అలాంటి వాళ్లే భాగవతులు అని చెప్తున్నారు. ఎవరు భాగవతులు అంటే శ్రీ విష్ణువుని విడిచి మరి ఒక దైవం కాకుండా శ్రీ మహావిష్ణువునే ఎవరో దైవంగా భావిస్తారే అలాంటి వాళ్లే భాగవతులు. ఎవరి చిత్తము విష్ణువునందును నాలుక శ్రీహరి నామోచ్చారణ ఎందును హృదయము విష్ణు పాదముల ఎందును ఆసక్తి కలిగి ఉంటుందో వాళ్లే భాగవతులు. సదాచారములైన ఆసక్తి కలిగి అందరికీ ఉపకారము చేయుచు మమకారము లేని వారు భాగవతులు. ఇంకా ఎవరు భాగవతులు అయ్యా అంటే మంచి సదాచారాల్ని పాటిస్తూ దాని మీద ఎక్కువ ఆసక్తి కలిగి అందరికీ కూడా మంచిని చేస్తూ ఉపకారాన్ని చేస్తూ మమకారం లేనటువంటి వాళ్ళు, నేను వాళ్ళకి అది చేశా కాబట్టి వాళ్ళు నాకు ఇది చెయ్యాలి అలా మమకారం లేకుండా ఎవరి మీద ఏది ఆశించకుండా ఉండేటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే భాగవతులు. వీని యందు నమ్మక శాస్త్రములు గురువు సజ్జనులు సత్కర్మలు ముఖ్యముగా గల విరాజస ధర్మములు. కాబట్టి ఇంకా ఇవన్నీ ఎవరిదా ఉంటాయంటే నమ్మకమైనటువంటి శాస్త్రాలు గురువు సజ్జనులు సత్కర్మలు ఇలాంటివి చేస్తుంటారనమాట వీళ్ళు ఎక్కువగా కూడా. యక్షులు రాక్షసులు పిశాచారులు ఇందు దైవములు. కాబట్టి ఇంకా రాజస ధర్మాలు ఉంటారు, వాళ్ళు ఎక్కువగా దేన్ని పూజిస్తారు అంటే వాళ్ళు యక్షులు రాక్షసులు పిశాచాదులు వాళ్ళని పూజిస్తారు ఎక్కువగా. వీరిలో కనిష్ఠులు ఎవరయ్యా అంటే హింసా స్వభావులు. వాళ్ళ ధర్మం ఎలా ఉంటుందంటే తామస్ ధర్మం ఉంటుంది అనమాట. అదే చెప్తున్నాడు ఎవరు భాగవతులు ఎవరు సాత్విక ధర్మం అంటే ఎవరు ఎప్పుడూ కూడా వాళ్ళ యొక్క మనసులో విష్ణువుని ధ్యానిస్తారో, వాళ్ళ యొక్క నాలుక ఎప్పుడు కూడా భగవన్ నామ స్మరణ చేస్తుంటుందో, హృదయం నందు విష్ణు పాదముల పట్ల ఆసక్తి కలిగి ఉంటారో వాళ్లే భాగవతులు. అంటే వాళ్ళు సదాచారాల్ని దాని మీద ఆసక్తి కలిగి ఎప్పుడు కూడా ఇతరులకు ఉపకారం చేస్తూ మమకారం లేకుండా ఉంటారయ్యా వీళ్లే భాగవతులు అని చెప్తున్నాడు. వీళ్లే సజ్జనులు సాత్విక ధర్మం కలిగినటువంటి వాళ్ళు అని చెప్తున్నారు. అలా కాకుండా కొందరికి ఏమంటే శాస్త్రాల పట్ల గురువు సజ్జనులు సత్కర్మలు ముఖ్యముగా గలవి రాజస ధర్మములు. ఇది చేస్తే అది వస్తుంది, ఇదిగో ఈ పారాయణ చేస్తే అది వస్తుంది, లేదా సుందరకాండ అయితే మనకు అది వస్తుంది, ఏది చదివినా కూడా మనకి ఎలాంటి కర్మ ఉందో దాన్ని అనుభవించక తప్పదు ఎవరమైనా కూడా. అలా కాకుండా ఫలాపేక్షతో చేసేటువంటివన్నీ కూడా రాజస ధర్మములు. వీళ్ళు మంచి వాళ్ళే మంచి పనులే చేస్తారు, కానీ ఏది చేసినా కూడా ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి ఏదైనా హుండీలో వేసామంటే మనం 10 రూపాయలు వేస్తే నాకు 20 రూపాయలు కావాలని కోరుకుంటారే అలాంటి వాళ్ళందరూ కూడా రాజస ధర్మాలను కలిగి ఉంటారనమాట. ఇంకా అలా వీళ్ళకి దైవాలు ఎవరంటే ఎక్కువగా కూడా ఎవరిని పూజిస్తారంటే యక్షులు
యక్ష కిన్నెర గంధర్వ దేవతలు, ఇంకా రాక్షసులు, పిశాచాదులు, హిందూ దైవములు అనమాట. ఇంకా అట్లా కాకుండా ఇంకా వాళ్ళల్లో కనిష్ఠులు ఎవరంటే హింసా స్వభావం కలిగి ఉంటారు, వాళ్ళని తామస ధర్మములు, తామసులు అంటారు. వాళ్ళ యొక్క ధర్మాలు ఎలా ఉంటాయంటే తామసములు. సత్వగుణము గలవారు విష్ణు ప్రీతికరములకు శుభప్రదములకు ధర్మములను నిష్కామముగా చేయుదురు. ఎవరైతే సాత్విక ధర్మాన్ని, సత్వగుణాన్ని కలిగి ఉంటారో వాళ్ళు విష్ణు ప్రీతికరమైనటువంటి శుభప్రదములైనటువంటి ధర్మాల్ని ఎలాంటి కోరికలు లేకుండా, ఎలాంటి ఫలాపేక్ష లేకుండా నిష్కామంగా చేస్తారనమాట. విష్ణువుపై భక్తి కలిగిందురో వారే భాగవతులు, భక్తులు. ఎలాంటి ఫలాపేక్ష లేకుండా విష్ణు ప్రీతి కోసం చేస్తారే అలాంటి వాళ్లే భాగవతులు. ఇప్పుడు ప్రహ్లాదుడు పరమ భాగవతోత్తముడు. మనం చెప్పుకున్న ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాసాంబరీష, సుఖ, సౌనక, హృన్నివాస వీళ్ళందరూ కూడా పరమ భాగవతోత్తములు. వాళ్ళ కోసం ఏమీ కోరుకోలేదు. ప్రహ్లాదుణ్ణి నృసింహస్వామి ప్రత్యక్షమై వరం కోరుకోమంటే నాకేమొద్దు, నా యొక్క మనస్సు ఎప్పుడూ కూడా నీ పాద పద్మాల మీదే లగ్నం కావాలి, నేను ఎప్పుడూ కూడా నీ నామాన్నే ఉచ్చరించాలి, నా మనస్సులో ఎప్పుడూ కూడా నిన్నే ధ్యానించాలని కోరుకున్నాడు. అలాంటి స్వభావం ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళే పరమ భాగవతులు, వాళ్ళే భక్తులు అని చెప్పి పరమాత్మ చెప్తున్నాడు అనమాట. వేదశాస్త్రాదుల యందు చెప్పబడి శాశ్వతములై విష్ణు ప్రీతికరములైన ధర్మములను ఆచరించు వారు భాగవతులు. వేదాల్లో, శాస్త్రాల్లో ఏం చెప్పబడి ఉన్నాయో అవన్నీ కూడా ఇంకా శాశ్వతములైనటువంటి విష్ణు ప్రీతికరములైనటువంటి ధర్మాలను ఎవరైతే ఆచరిస్తారో వాళ్లే భాగవతులు. అన్ని దేశములందు తిరుగుట, అందరి కర్మలను చూచుట, అన్ని ధర్మములను వినుట, సుఖములపై ఆసక్తి లేకుండుట భాగవతుల యొక్క లక్షణం. ఇంకా వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే ఎక్కడో ఒక చోట ఉండరు. ఎందుకంటే అక్కడ ఉన్నారనుకోండి ఆ ప్రదేశం మీద దాని మీద భ్రాంతి కలుగుతుంది. ఇప్పుడు మనమే ఉన్నాం అనుకోండి, మన ఇంటి మీద మీద భ్రాంతి కలుగుంటాం, ఇల్లు వదిలిపెట్టి ఎలా పోవాలా అనుకుంటాం. అందుకే భాగవతులు ఆ ఒక చోట ఉండరనమాట. వాళ్ళు తిరుగుతూ ఉంటారు ఎప్పుడు కూడా. అన్ని దేశములైన తిరుగుట, అందరి కర్మాలను చూడడం, అన్ని ధర్మాలను వినడం, వాళ్ళ సుఖాల మీద వాళ్ళకి ఎలాంటి ఆసక్తి ఉండదు అనమాట, భోగాల మీద. వాళ్ళే ఇలాంటి వాళ్ళ లక్షణాలే భాగవతుల యొక్క లక్షణాలు. ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటారనమాట భాగవతులు. నపుంసకమునకు సుందరీమణులు పనికిరానట్లుగా ఈ ప్రపంచ భోగములన్నీ జ్ఞానులకు ఉపయోగింపవు. నపుంసకుడు ఉంటాడు అనుకోండి, ఆయనకి ఎంత సుందరీమణులైన ఉపయోగం ఏముంది, పనికిరానట్లుగానే ఈ ప్రపంచంలో ఉండే సమస్త భోగాలన్నీ కూడా జ్ఞానులు అనే వాళ్ళకు ఉపయోగపడవు. వాళ్ళు ఉపయోగించుకోరు దాన్ని, వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు దాని మీద ఆసక్తి లేదు కాబట్టి. చంద్రుని చూచి చంద్రకాంత శిల ద్రవించినట్లు సజ్జనులకు మంచివారిని చూచినంతనే మనసు ద్రవించును. చంద్రుని చూడగానే చంద్రకాంత శిల ఎలా ద్రవిస్తుందో అదేవిధంగా ఈ భాగవతులకి మంచి వాళ్ళని చూసినట్టే చూడంగానే వాళ్ళ యొక్క మనసు కూడా ద్రవిస్తుంది, వాళ్ళ మనస్సు కూడా సంతోషపడుతుంది, వాళ్ళ మీద దయగలుగుతుంది. ఉత్తమములకు శాస్త్ర విషయములను వినుట వలన సజ్జనుల మనస్సు ప్రదీప్తమై సూర్యకిరణములకు సూర్యకాంత శిల మండినట్లు ప్రజ్వలించును. ఇంకా ఉత్తమములైనటువంటి వాళ్ళు శాస్త్రాలు వినడం వలన సజ్జనుల యొక్క మనస్సు, మంచి వాళ్ళ యొక్క మనస్సు ఎలా ఉంటుందంటే సూర్యకిరణాలకి సూర్యకాంత శిల మండితే ఎలా ప్రజ్వలిస్తుందో వీళ్ళకు కూడా మంచి శాస్త్ర విషయాల్ని, మంచి విషయాలను వినడం వల్ల సజ్జనుల మనస్సు కూడా ఆ విధంగా దేదీప్యమానంగా తేజస్సుతోటి ప్రజ్వలితుందట. కోరికలేని జనులను శ్రద్ధతో కూడి విష్ణు ప్రీతికరములకు పనులు చేయువాడు భాగవతులు. ఇంకా వాళ్ళకి ఎలాంటి కోరికలు లేకుండా జనుల పట్ల శ్రద్ధతో కూడి విష్ణువు గనక ఏ పనులు చేస్తే విష్ణు ప్రీతికరము అలాంటి పనులు చేసేవాడే భాగవతుడు. ఇహపర లోకమును కలిగించు విష్ణు ప్రీతికరములకు గుణములు సర్వ దుఃఖములను నశింపజేయును. కాబట్టి ఏవైతే విష్ణు ప్రీతికరమైనటువంటి గుణాలను కలిగి ఉంటారో వాళ్ళు మంచి పనులు చేస్తారో అలాంటివి ఇహపరలోకాలను కూడా మనకు కలిగిస్తాయి. అలాంటి పనులు కనుక మనం చేస్తే మనకు ఉండేటువంటి సర్వ దుఃఖాలు కూడా నశించిపోతాయి. కాబట్టి ఇహపరలోకమును కలిగించు విష్ణు ప్రీతికరములైన మంచి పనులు ఎవరైతే చేస్తారో వాళ్ళ యొక్క సర్వ దుఃఖాలు కూడా నశించిపోతాయి. పెరుగును మదించి సారభూతముగా వెనను స్వీకరించినట్లు అన్ని ధర్మముల సారము వైశాఖ ధర్మములని శ్రీహరి లక్ష్మీదేవికి పాల సముద్రము ఉన్నప్పుడు చెప్పెను. మనం చూడండి, పాలు కాగబెడతాం, కాగబెట్టి తోడేస్తాం, పెరుగు అవుతుంది. అప్పుడు ఆ పెరుగును కనుక మనం చిలికినట్లయితే దాంట్లోంచి వెనను వస్తుంది, అది కరగబెడితే నెయ్యి వస్తుంది, ఆ నెయ్యి మనం స్వీకరిస్తాం. కాబట్టి పెరుగును మదించి సారభూతంగా వెనను స్వీకరించినట్లు అన్ని ధర్మాల యొక్క ఇంతేలా ఇప్పుడు నేను ఇన్ని చెప్పాను, ఇవన్నీ మీకు అర్థం కాకపోతే అసలు
అన్ని ధర్మాల సారము ఏంటంటే వైశాఖ ధర్మములు. ఎవరైతే ఈ వైశాఖ మాస వ్రతాన్ని, వైశాఖ మాస ధర్మాలని ఆచరిస్తారో అవి నాకు చాలా ప్రీతికరము అని చెప్పి సాక్షాత్ ఆ పరమాత్మ శ్రీహరి లక్ష్మీదేవికి పాల సముద్రంలో ఉన్నప్పుడు చెప్పాట ఆయన. బాటసారులకు మార్గమున నీడనిచ్చినటువంటి మండపములను చలివేంద్రమును ఏర్పరచుట, విసనగర్రలతో విసురుట మరియు ఉపచారములను చేయుట, గొడుగు, చెప్పులు, కర్పూరము, గంధము దానమిచ్చుట, వైభవమునచో వాపి కూప తటాకములను త్రవ్వించుట, సాయంకాలమున పానకమును పుష్పములను ఇచ్చుట, తాంబూల దానము, ఆవు పాలు మొదలగు వారినిచ్చుట, ఉప్పు కలిపిన మజ్జిగను బాటసారులకు ఇచ్చుట, తలంటి పోయిట, బ్రాహ్మణుల పాదములను కడుగుట, చాప, కంబళి, మంచము, గోవు మున్నగు వారిని ఇచ్చుట, తేనె కలిసిన నువ్వులనిచ్చుట, ఇవన్నీ పాపములను పోగొట్టును. ఇంకా చెప్తున్నాడు ఏమేం చేయాలంటే, నీకు ఇవన్నీ అర్థం కాకపోతే ఎవరైతే వైశాఖ మాస ధర్మాలను ఆచరిస్తారో దానికి తిరుగులేదు. వైశాఖ మాస ధర్మాలు ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళు సమస్త ధర్మాలని కూడా ఆచరించినట్లు, వాళ్ళు అసలు ఎక్కడా కూడా సందేహం లేకుండా నా సన్నిధికి చేరుకుంటారు అని చెప్తున్నాడు. అవేంది అంటే బాటసారులకు మనం చెప్పుకుంటూనే ఉన్నాం మొదటి అధ్యాయం నుంచి కూడా, బాటసారులకు మార్గంలో నీడనిచ్చేటువంటి మండపాలని, చెట్లని లేదా చలివేంద్రాలను ఏర్పరచడం, విసనకర్రలతో విసరడం, మరియు వాళ్ళకనే సేదీరి దానికి ఉపచారాన్ని చేయడం, గొడుగు, చెప్పులు, కర్పూరం, గంధం ఇలాంటి వావి దానం ఇవ్వడం, ఇంకా నీకు డబ్బులున్నాయనుకో, సంపద ఉందనుకో, వైభవం అనుకుంటే వాపి కూప తటాకాదులను త్రవ్వించడం, అంటే చెరువులు ఇలాంటి కాలువల్ని ఇలాంటివి త్రవ్వించడం, ఇంకా సాయంకాల సమయంలో పానకాన్ని పుష్పాలను ఇవ్వడం, తాంబూల దానము, ఆవు పాలు మొదలగు వారిని ఇవ్వడము, ఇంకా ఉప్పు కలిపిన మజ్జిగను బాటసారులకు ఇవ్వడము, తలంటి పోయడము. ఎందుకంటే ఎండాకాలం చిరాగ్గా ఉంటుంది కాబట్టి ఎవరైనా బ్రాహ్మణోత్తముని ఇంటికి పిలిచి ఆయన తలంటి పోయడం, బ్రాహ్మణుల యొక్క పాదాలని కడగడం, చాప, కంబళి, మంచము, గోవు మున్నగు వారిని ఇచ్చుట, తేనె కలిసిన నువ్వులను ఇచ్చుట, ఇవన్నీ కూడా కనుక చేసినట్లయితే మన పాపాలని కూడా పోతాయిట. ఇంకా సాయంకాలమున చెరకు గడనిచ్చుట, దోస పండ్లనిచ్చుట, ఈ కిరినీ పండ్లను వస్తాయి కదా దోస పండ్లు, అవి వేడిని తగ్గిస్తాయి అన్నమాట. కాబట్టి సాయంకాల సమయంలో చెరకు గడనిచ్చుట, దోస పండ్లనిచ్చుట, పండ్ల రసములనిచ్చుట, పితృదేవతలకు తర్పణలిచ్చుట, ఇవి వైశాఖ మాస ధర్మములు. అన్ని ధర్మములలో ఉత్తమములు. ప్రాతకాలమున స్నానమాచరించి విహితములకు సంధ్యావందనాదులను ఆచరించి శ్రీహరిని పూజించి శ్రీహరి కథలను విని యథాశక్తి దానము చేయవలను. అదే మనం ఫస్ట్ నుంచి కూడా చెప్పుకుంటున్నాం. ఎవరైతే ఈ వైశాఖ మాసంలో ప్రాతకాలాన్ని సూర్యోదయ పూర్వమే లేచి స్నానం చేసి వాళ్ళకి విధించినటువంటి ఆచారాలను బట్టి సంధ్యావందనాది క్రియలు చేసి శ్రీహరిని కనుక పూజించినట్లయితే వాళ్ళు వైశాఖ మాస ధర్మాన్ని ఆచరించినట్టు అని చెప్తున్నాడు అనమాట. వైశాఖము అంటే తల అంటుకొని పోసుకోకూడదు అనమాట. నూనె అలాంటివి అంటుకొని తలంటి పోసుకొని రాదు. కంచు పాత్రలో భుజింపరాదు. నిషిద్ధములకు ఉల్లి మొదలగు వారిని భక్షింపకుండుట, పనికి మాలిన మాటలను పనికి మాలిన పనులను వైశాఖమున చేయరాదు. ఇంకా వైశాఖ మాసంలో ఏం చేయకూడదంటే చాలా మంది నూనె పెట్టుకొని తలంటి పోసుకుంటారు. కాబట్టి వైశాఖ మాసంలో నూనె పెట్టుకొని తలంటి పోసుకోకూడదు. ఇంకా కంచు పాత్రలో భుజింపరాదు అనమాట. ఇంకా నిషిద్ధములైనటువంటి తామసాన్ని కామాన్ని కలిగించేటువంటి ఉల్లి మొదలగు వారిని తినకూడదు అనమాట. పనికి మాలిన మాటలను పనికి మాలిన పనులను వైశాఖంలో చేయరాదు. ఏంటంటే ఎప్పుడు ఇతరులు నిందించడం అలాంటివన్నీ కూడా చేయకూడదు అనమాట. సొరకాయ, వెల్లుల్లి, నువ్వుల పిండి, పులికడుగు, సద్ది అన్నము, నేతి బీరకాయ మున్నగునవి వైశాఖమున విడువలను. ఇంకా వైశాఖ మాసంలో ఏమేమి తినకూడదంటే సొరకాయ, వెల్లుల్లి, నువ్వుల పిండి, పులికడుగు, చద్ది అన్నము, నేతి బీరకాయ ఇవన్నీ కూడా వైశాఖ మాసంలో విడవాలన్నమాట. ఇంకా బచ్చల కూర, కొడిసె పండు అంటే ములగ కాడలు, ఇంకా వండని పదార్థములు, ఉలవలు, చిరుశనగలు వీరిని తినరాదు. ఒకవేళ పైన చెప్పబడిన వారిలో దేనిని భక్షించినను 100 మార్లు నీచ జన్మమునందును. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పాను కదా, వీటన్నిటిలో గనక దేన్నైనా సరే కనుక మనం తింటే వాళ్ళు 100 సార్లు నీచ జన్మాన్ని ఎత్తారట. తొదకు మృగమై జన్మింతురు, ఇందు సందేహము లేదు. ఈ విధముగా శ్రీహరి ప్రీతిని కోరి వైశాఖ మాసమంతయు వ్రతమును ఆచరింపవలను. కాబట్టి ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఈ వైశాఖ మాసం యొక్క గొప్పతనాన్ని ప్రతి ఒక్కరూ కూడా వైశాఖ మాస వ్రతాన్ని
ఆచరించి ముక్తిని పొందాలి అంటే సాత్విక ధర్మాలను పెంపొందించుకోవాలి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమంటే ఇవన్నీ ఎందుకు చెప్పినట్టంటే ప్రతి ఒక్కళ్ళం కూడా మనం అనవసరంగా ఒకళ్ళ విషయాలకు పోకుండా ఒకళ్ళ జోలికి పోకుండా ఇంతసేపటికి ఒకళ్ళ గురించి ప్రస్తాపన చేయకుండా మన ధర్మాన్ని ఎలాంటి ఫలాపేక్ష మనం వీళ్ళకి 10 రూపాయలు ఇచ్చాం కదా మనకే వస్తుంది, లేదు నేను ఎక్కువ డొనేషన్ ఇచ్చాను కాబట్టి నన్ను దీన్ని ఇదిగా నియమించాలి, ఇలాంటి వాటికి పోకుండా మనం ఏ పని చేసినా నిష్కామంగా ఎలాంటి కోరిక లేకుండా సాత్విక ప్రవృత్తితో ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రవర్తించాలి, ధర్మ మార్గంలో ప్రవర్తించాలి, భాగవతుల పట్ల దయగలిగి ఉండాలి, సజ్జనుల పట్ల దయగలిగి ఉండాలి, దాన ధర్మాలు చేయాలి, అవి కూడా ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా చేయాలి, డాంబికంగా చేయకూడదు, సాత్విక ధర్మాన్ని అనుసరించి చేయాలి. ఇవన్నీ కూడా ప్రజల్లో పెంపొందించడానికే ఈ విధంగా చెప్పబడింది అనమాట. పరమాత్మ చేతే స్వయంగా చెప్పబడింది. ప్రతి ఒక్కళ్ళు కూడా వీలైనంత వరకు సాత్విక ధర్మాన్ని అలవాటు చేసుకోవాలి. సాత్విక మనస్సును అనుసరించే, సాత్విక ధర్మాన్ని అనుసరించే, సాత్విక ప్రవృత్తిని అనుసరించే వాళ్ళు చేసేటువంటి పనులన్నీ ఉండాలి అని చెప్పి దాన ధర్మాలు కానీ ఏదైనా సరే సాత్విక ప్రవృత్తిని అనుసరించేయాలని ఇక్కడ ఉద్దేశం అన్నమాట. ఈ విధముగా శ్రీహరి ప్రీతిని కోరి వైశాఖ మాసమంతయు వ్రతమును ఆచరించవలను. తాను ఆ మాసమున ప్రతిదినము పూజించిన లక్ష్మీనారాయణ ప్రతిమను వస్త్రములతో దక్షిణలతో యథాశక్తి వైభవముగా బ్రాహ్మణునికి ఇయ్యవలను. కాబట్టి ఈ వైశాఖ మాసంలో రోజు కూడా ఆ లక్ష్మీనారాయణని పూజిస్తాం కదా, ఎప్పుడు కూడా విష్ణువుని ఒక్కళ్ళనే పూజించకూడదు, లక్ష్మీనారాయణలు ఇద్దరిని పూజించాలి. అదేవిధంగా శివపార్వతుల్ని పూజించాలి, ఎప్పుడు పూజించినా ఇద్దరిని పూజించాలన్నమాట. కాబట్టి ఆ లక్ష్మీనారాయణుల యొక్క ప్రతిమని వాళ్ళ శక్తి కొలది, అది బంగారం కానీ వెండి కానీ కంచుగా ఇత్తడిది కానీ లేదా రాగిది కానీ ఇలాంటి ప్రతిమని వస్త్రములతో సహా దక్షిణతో వాళ్ళ యొక్క శక్తి కొద్దీ దక్షిణ పెట్టి ఒక బ్రాహ్మణునికి దానం ఇయ్యాలి. వైశాఖ బహుళ ద్వాదశి నాడు పెరుగు కలిపిన అన్నమును జల కలశమును తాంబూల ప్రదక్షిణను ఇచ్చిన యమధర్మరాజు సంతసించును. ఇంకా వైశాఖ మాసంలో ఏకాదశి నాడు ఉపవాసం ఉంటాం కదా మనం, ఏకాదశి నాడు ఉపవాసం ఉన్న తరువాత ద్వాదశి రోజు పాలన చేస్తాం. కాబట్టి ఆ ద్వాదశి నాడు పెరుగు కలిపినటువంటి అన్న చూడండి, ఎక్కువగా వైశాఖ మాసంలో పెరుగన్నం చెప్పబడింది. అంటే మజ్జిగ పెరుగన్నం, ఎందుకంటే ఎండ వేడిమి నుంచి ఉపశమనం కలుగుతుంది, అంటే మనకి తాపం తగ్గుతుంది, శరీరంలో వేడి చేయకుండా ఉంటుంది. కాబట్టి ఆ దధ్యన్నాన్ని జల కలిశాన్ని తాంబూలము దక్షిణ కలిపి ఇస్తే గనక బ్రాహ్మడికి గనక మనం దానం చేస్తే యమధర్మరాజు కూడా సంతోషిస్తాట. వైశాఖేసి తద్వాదశ్యాం దధ్యన్న మంజస సోదకుంభం సతాంబూలం సఫలంచ సదక్షిణం దదామి ధర్మరాజాయ తేవ ప్రీణాతు వయ్యమః. చూడండి ఇక్కడ చెప్తున్నాను అనమాట. కాబట్టి వైశాఖ మాసంలో ఎవరైనా సరే ద్వాదశి రోజు పెరుగు కలిపిన అల్లాన్ని జలకలిశాన్ని తాంబూలము దక్షిణతో గనక మనం గనక దానం చేసినట్లయితే యమధర్మరాజు కూడా సంతోషిస్తాట. అది శ్లోకం యొక్క అర్థం ఏంటంటే వైశాఖేసి తద్వాదశ్యాం దధ్యన్న మంజస సోదకుంభం సతాంబూలం సఫలంచ సదక్షిణం దదామి ధర్మరాజాయ తేవ ప్రీణాతు వయ్యమః. పితృదేవతల యొక్క గోత్రనామములు చెప్పి పెరుగు అన్నాన్ని గురువులకు శ్రీహరికి ఇచ్చిన పితృదేవతలు కూడా సంతోషిస్తారట. ఇంకా మన యొక్క పితృదేవతలు చనిపోయినటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ యొక్క గోత్రనామాలు చెప్పి పెరుగన్నాన్ని గురువులకి ఆ పరమాత్మకి గనక నైవేద్యం గనక పెడితే పితృదేవతలు కూడా సంతోషిస్తారట. శీతలోదక దధ్యన్నం కాంస్య పాత్రస్తముత్తమం సదక్షిణం సతాంబూలం సభక్ష్యంచ ఫలాన్వితం తదామి విష్ణవేతుభ్యం విష్ణులోక జిగీషయ ఇతి దత్వా యథాశక్త్యాగాంచ దద్యాత్ కుటుంబినే. ఇంకా చెప్తున్నాడు, శీతలోదక దధ్యన్నం కాంస్య పాత్రస్తముత్తమం సదక్షిణం సతాంబూలం సభక్ష్యంచ ఫలాన్వితం తదామి విష్ణవేతుభ్యం విష్ణులోక జిగీషయ ఇతి దత్వా యథాశక్త్యాగాంచ దద్యాత్ కుటుంబినే. అంతేకాకుండా చల్లని ఉదకాన్ని పెరుగు కలిపిన అన్నాన్ని కంచు పాత్రలో కనుక పెట్టి మంచినీటి చల్లటి నీటిని పెరుగు కలిపిన అన్నాన్ని కంచు పాత్రలో ఉంచి దక్షిణ తాంబూలములు భక్ష్యములు ఫలములు మంచి పిల్లలు గలవానికి బ్రాహ్మణులకు గనక ఇచ్చినట్లయితే గోదానము చేసిన శ్రీహరి లోకము కలుగును. ఎవరైతే ఈ బ్రాహ్మణునికి ఇస్తారో అలాంటి వాళ్ళకి గోదానం చేసినటువంటి పుణ్యం వస్తుంది, శ్రీహరి లోకానికి పోతారట. గోదానం చేసినా కూడా అంతటి పుణ్యం వస్తుంది.
ఆడంబరము. కాబట్టి ఇవన్నీ చెప్తున్నాడు. అయితే ఈ దానాలన్నీ చేస్తున్నారు కదా అని డాంబికంగా ఆడంబరం అని పనికిరాదు. ఆడంబరము కపటము లేకుండా వైశాఖ మాస వ్రతమును ఆచరించినచో వాని సర్వ పాపములను పోవుటియేగాక వాని వంశమున 100 తరముల వారు పుణ్యలోకములను అందుదురు. కొందరు ఉంటారనమాట, వాళ్ళు చేసేదే కరెక్ట్, ఎదుటి వాళ్ళు చేసేది ప్రతి కూడా తప్పు చెప్తారు. ఒకవేళ అది ఏదైనా తప్పు ఉండొచ్చు, నలుగురిలో చెప్పకూడదు. ఇప్పుడు నేనైనా చదువుతున్నాను, ఒకవేళ నాలో తప్పులు ఉండొచ్చు ఖచ్చితంగా కూడా. కాబట్టి అది చెప్పదలుచుకుంటే విడిగా చెప్పాలి. నలుగురిలో సభాముఖంగా నువ్వు లేచి ఏదో నేను గొప్ప అయినట్టు నువ్వు చేసేది తప్పు అట్లా చెప్పకూడదు అనమాట. ఎప్పుడు కూడా అవతల వాళ్ళని మనం కించపరచకూడదు, అవమానపరచకూడదు. మనం చేసేది ఏది కూడా డాంబికంగా ఉండకూడదు అనమాట. కాబట్టి ఆడంబరంగా ఉండకూడదు. ఆడంబరము కపటం లేకుండా ఎవరైతే వైశాఖ మాస వ్రతాన్ని ఆచరిస్తారో వాని యొక్క సర్వ పాపములు పోవుటేగాక వాని వంశంలో 100 తరాల వాళ్ళు కూడా పుణ్యలోకాలు పొందుతారట. అంటే ఎవరైతే నిస్వార్థంగా సాత్విక ప్రవర్తన అనుసరించి సత్వగుణ ప్రవృత్తితోటి ఈ వైశాఖ మాస వ్రతాన్ని కనుక ఆచరిస్తే అతని పాపాలు నశించడమే కాకుండా వాళ్ళ వంశంలో 100 తరాల వాళ్ళు కూడా పుణ్యలోకాల్ని పొందుతారనమాట. వైశాఖ వ్రతమును ఆచరించిన వారు మరణానంతరమున సూర్యలోకమును శ్రీహరిలోకమును చేరుదురు. ఎవరైతే వైశాఖ మాస వ్రతాన్ని కనుక ఆచరిస్తారో వాళ్ళు మరణించిన తరువాత ఆ శ్రీహరి యొక్క సన్నిధికి చేరుకుంటారు అని శంఖముని కిరాతునకు వైశాఖ ధర్మములను వివరించుచుండగా 5 కొమ్మలు గల మర్రి చెట్టు నేలపై పడెను. ఈ విధంగా ఆ శంకుడు అనేటువంటి బ్రాహ్మణోత్తముడు ఈ కిరాతకునికి ఈ వైశాఖ మాస ధర్మాల గురించి చెప్తూ ఉంటే వివరిస్తూ ఉంటే ఉన్నట్టుండి అక్కడ 5 కొమ్మలు కలిగినటువంటి మర్రి చెట్టు నేల మీద పడిందిట. అందరూ ఆశ్చర్యపడిరి. ఆ చెట్టు త్వరలో నుండి పెద్ద శరీరము గల భయంకర సర్పము బయటకు వచ్చి సర్పరూపమును విడిచి ఆ మునికి తల వంచి నమస్కరించి నిల్చెను. ఇంకా ఎప్పుడైతే చెట్టు నేల మీద పడిందో ఉన్నట్టుండి చెట్టు పడేటప్పటికి అందరూ ఆశ్చర్యపోయారట. ఉన్నట్టుండి ఆ చెట్టు త్వరలో నుంచి పెద్ద శరీరం కలిగినటువంటి భయంకరమైనటువంటి సర్పం బయటకు వచ్చి అది తన యొక్క సర్పరూపాన్ని విడిచి ఆ మునికి తల వంచి నమస్కరించి నిలబడిందిట అని శృతదేవుడు శృతకీర్తికి చెప్పెను. ఈ విషయమును నారదుడు అంబరీషునకు చెప్పెను. ఆ తర్వాత ఏం జరిగిందో ఇంకా ఏమడిగాడో మిగిలిన కథ ఏందో మనం తర్వాత అధ్యాయంలో తెలుసుకుందాము. కాబట్టి ఈనాటి వైశాఖ పురాణం ఇంతటితో సమాప్తం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా ఆ హనుమంతుడిని ప్రార్థించి ఆయన యొక్క రామదూత అయినటువంటి హనుమంతుడిని ప్రార్థించి, హనుమంతుడు చూడండి ఏమైనా స్వార్థంతో సేవ చేశాడా? చూడండి ఆయనకి ఏం కావాలి? స్వార్థంతో ఏం లేదు. ఆయన ఏమన్నా ఆశించాడా? ఎలాంటి ప్రతిఫలము కూడా ఆశించలేదు. కాబట్టి మనం కూడా ప్రతి ఒక్కళ్ళం కూడా హనుమంతుడిలాగా ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా స్వార్థరహితంగా మనం కూడా మన యొక్క కార్యాలని కూడా నిర్వహించి ఎవరికైనా సహాయపడ్డా కూడా వాళ్ళు మనకి ఏం చేస్తారో అనేటువంటిది ఆశించకుండా సహాయం చేసి హనుమంతుడి యొక్క గుణాలని ప్రతి ఒక్కళ్ళు కూడా అలవర్చుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరొకసారి అందరికీ కూడా హనుమత్ జయంతి శుభాకాంక్షలండి. సెలవండి.